మీ పిల్లలు, మీ పిల్లలు మీకు పుట్టబోయే సంతానం మంచిది కాదు. మీకు పుట్టబోయే శరీరం మంచిది కాదు. పిల్లలు మంచివాళ్ళు కారు. డేటింగ్ అంటారు, మత్తుమందులంటారు, రేపులంటారు, చెరచడాలు. ఆడవాళ్ళు మగవాళ్ళని చెరుస్తున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళని చెరుస్తున్నారు. మీ గర్భం నుండి ఎలాంటి వాళ్ళు రాబోతున్నారో తెలుసా? మళ్ళా గుడ్ ఫ్రైడే చేస్తారు, ఈస్టర్ సండే చేస్తారు, నేను పుట్టానని క్రిస్మస్ చేస్తారు. కానీ మీరు కనే పిల్లల మీద ఏ రకమైన శ్రద్ధ కానీ, భక్తి కానీ, వాక్యము కానీ వాళ్ళకి నేర్పించరు కదా. లక్షల రూపాయలు ఈ లోక పిచ్చి జ్ఞానానికి నేర్పిస్తున్న కళాశాలలకు కడుతూ వాళ్ళు కాలేజీలకు వెళ్ళారని మీరు అనుకుంటున్నారే తప్ప, ఈ కో ఎడ్యుకేషన్ వల్ల మగపిల్లలు ఆడపిల్లలు ఒకే బెంచీల మీద కూర్చొని చదువుతుంటే ఒకే క్లాసులో, స్కూల్ అయిపోగానే ఎక్కడికి వెళదాం, ఎక్కడ కూర్చున్న గంట మాట్లాడదాం, ఎవరి వడిలో వాళ్ళు పడుకుందాం, ఇలా ఆలోచించి పనులున్నాయని అబద్ధాలు చెప్పి తల్లిదండ్రులకు, కన్నవారికి, ఎందుకంటే సరిగ్గా పెంచలేదు. కన్న తల్లిదండ్రులు పిల్లల ఎడల బాధ్యత లేదు. అలాగైపోతారు మీ పిల్లలు. మీ పెంపకం మంచిది కాక. నేను నా జ్ఞానంలో పెంచమని మీకు చెబితే, భూమి మీద జానెడు పొట్ట బెత్తెడు నాలిక, భూమి మీద నీకు ఇవ్వబడిన జానెడు పొట్ట ఆకలికి, బెత్తెడు నాలిక రుచికరంగా ఉందని నమిలి నమిలి మింగడానికి, దానికోసం కోటి విద్యలు చదివిస్తున్నారే. మరణించిన వెంటనే దేవదూతలు వచ్చి నిన్ను గాని నీ పిల్లలను గాని లాజరును తీసుకువెళ్ళినట్టుగా అబ్రహాము దగ్గరికి, అలాగ మీరు దేవదూతల చేత పైలోకాలకు వెళ్ళగలరా? అది నా ప్రశ్న. వెళ్ళరు, వెళ్ళలేరు. ఎందుకంటే మీ పిల్లలు చూసి మీరు నేర్చుకోండి. ఇది మీ పిల్లలు చూస్తే మీకు అర్థమైపోతుంటుంది వాడు ఎలాగైపోయాడో. వాడి మాటల్లో చూడు, వాడి ప్రవర్తనలో చూడు, ఆమె మాటల్లో చూడు, ఆమె నడతల్లో చూడు. వాళ్ళంతా స్కూలుకు వెళుతూ మత్తుమందులు, కండోమ్స్ 7, 8 తరగతులు చదువుతున్న వాళ్ళు. పిల్లలు అంటారండి వాళ్ళని. 7, 8 తరగతులు వాళ్ళు బడికెళ్తున్నప్పుడు వాళ్ళ స్కూల్ బ్యాగుల్లో ఇవన్నీ ఉన్నాయని తెలియచేసింది ప్రభుత్వం. చెవులకు బంగారం ఉందో లేదో చూస్తారు, మెడలో వేసిన చైన్ ఉందో లేదో చూస్తారు, బట్టలు నిండుగా ఉన్నాయో లేదో చూస్తారు. కానీ వాళ్ళ నడవడిని పరిశీలించరు. అందుకే అడ్డదిడ్డమైన పనులు. ప్రేమలు ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి, హై స్కూల్ నుంచే ప్రేమలు మొదలెడతారు. ఇస్లాం వాళ్ళైతే ప్రేమ జిహాద్. జిహాద్ అంటే దేవుని కోసం చావటం. జిహాద్ అంటే దేవుని కొరకు చావటం. అలా అని ఒక ముస్లిం కాని ఆడపిల్లను ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకొని నీ భారీగా కాపురం చేస్తూ ఆమెను చంపేయాలి, లేదా ఎక్కువ మంది ఆడపిల్లలను కానీ వాళ్ళను కూడా ఇస్లాంగా మార్చేయాలి. అదే ప్రేమ జిహాద్. ఇలాంటివన్నీ సమాజంలో విషపం వృక్షాలు పెరిగినట్టు పెరిగిపోతుంటే, క్రైస్తవులారా మీరేం చేస్తున్నారు చెప్పండి మీ పిల్లల్ని? నేను ఎక్కువగా పిల్లల మీద పెట్టానండి. ఎందుకంటే తల్లిదండ్రులను మిమ్మల్ని మార్చలేము. మీరు మారతారా? తిరగబడతారు. అందుకే ఇందాక చదివించాను. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము
ఇష్టపూర్వకంగా, దేవుని ఇష్టపూర్వకముగాను, దుర్లాభ అపేక్షతో కాక సిద్ధపడిన మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. అందుకే మిమ్మల్ని కాస్తున్నాను నేను. నాకేమో సరదా నాకేమైనా సరదా అండి మిమ్మల్ని కాయటం? నెలకింత జీతం అని ఏమైనా కడుతున్నారా? కాలేజీ కట్టినట్టు కానీ, యూనివర్సిటీ కట్టినట్టు కానీ ఏమీ లేదు. కొంతమంది పిల్లల్ని పంపడమే మానేశారు. మా పిల్లలకు దేవుని బడి వద్దు, మా పిల్లలకు దేవుని జ్ఞానం నేర్పించకండి. మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ ఎప్పటి నుంచి నేను జ్ఞాపకాల్లో పెట్టమన్నాడు పిల్లలకి? 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. నీ చిన్ననాట నుండి, బాల్య దినముల నుండి. సండే స్కూలు అనేది ఎందుకు పెట్టావంటే బాల్య దినములలోనే వాళ్ళకి మహాజ్ఞానాన్ని నూరు పొయ్యాలి. నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను నువ్వు చిన్నప్పుడే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడు తెచ్చుకోమన్నాడు స్మరణకి? నీ బాల్య దినములయందే. ఇక తల్లిదండ్రులారా, మీరు మీ బాల్య దినములయందే సృష్టికర్తను జ్ఞాపకం లేనివాడు. మీరు నేర్చుకోలేదు. మీరు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళడం నేర్చుకున్నారు, పక్కనున్న బడికి వెళ్ళడానికి నేర్చుకున్నారు, ట్యూషన్లో చెప్పించుకొని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. మీరు పెద్ద అయిపోయారు. ఇక మీకు పుట్టిన పిల్లల్ని బాల్య దినముల నుండే దేవుని కొరకు సృష్టికర్తను వాళ్ళ జ్ఞాపకాలలో పెట్టాలి అన్న మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను, మరి ఆయన మాటలు దేవుడు చెప్పిన మాటలేగా. మరి అవివైనా మీరు ఆలోచిస్తున్నారా? మీరు ఆలోచించరు. ఇవాళ ఈస్టర్ కదా, వెళ్దాం, యేసుప్రభు లేచాడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు లేచాడు? ఎందుకు లేచాడమ్మా? నిన్ను లేపడానికి కాదు, నువ్వు నిద్రపోతుంటే నీ బకెట్తో నీ లేచేయడానికి కాదు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలని. ఇంతవరకు పుట్టిన నాట నుండి, ఊహ తెలిసినప్పటి నుంచి పాపాలకు బానిసవై, అబద్ధాలకు నిలయమై, రేపులకు అవకాశం లేక 4 రాళ్ళు సంపాదించడం మొదలెడితే, డేటింగులు సెట్ చేసుకొని, ఈ వచ్చిన ఈ ఫోన్స్ వలన, ఈ సెల్ ఫోన్స్ వలన ఎక్కడో ఉన్న ఒక ప్రియురాలు, ఎక్కడో ఏ రాష్ట్రంలో లేదా ఏ దేశంలో ఉన్న ఒక ప్రియుడు, వీళ్ళిద్దరూ ప్రేమించుకొని వీళ్ళిద్దరూ డేటింగ్లు ఏర్పాటు చేసుకుంటారు. మరి మన ఇద్దరం దూరంగా ఉన్నాం కదండి. సంవత్సరంలో ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర ఇల్లు తీసుకొని మన ఇద్దరం కాపురం చేద్దామండి. అదండి డేటింగ్ అంటే. అంటే పెళ్ళయ్యాక చేయవలసినటువంటి ఈ పాతివ్రత్యం అనేది పెళ్లికి ముందే చేస్తారు వీళ్ళు. మీరు అనుకుంటున్నారు మా పిల్ల స్కూల్ వారు ఎక్కడికో తీసుకెళ్లారండి పిక్నిక్కి అని మీకు అబద్ధం చెప్పి, తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి, డబ్బులు కూడబెట్టి, ఊర్లు ప్రయాణం చేసి, దాంపత్యాలు చేస్తూ ఇళ్ళకి చేరుకుంటారే, వాళ్ళు మీరు వాసన చూసి చెప్పగలరా ఏం చేశారో, ఏం చేసి వచ్చారో? అబ్బాయి నా కూతురండి అలాంటిది కాదండి, నా కూతురు అలాంటిది కాదు. మరి ఎవరు? నీ కొడుక? కొడుకును కన్నా తండ్రి ఏమంటాడు? అమ్మమ్మ నా కొడుకు అస్సలు అలవాట్లేవండి. ఆడ సీసాలు తాగేసి ఇంటికొచ్చి వాడి గదిలో పడుకుండిపోతే, ఎందుకు తినవురా అని తల్లి అడక్క, ఆడికి మంది ఎక్కువైపోయింది. ఏదో ఒక రోజు నీ పిల్లలు నీ కళ్ళ ముందు అలాగే కనబడే రోజులు వస్తాయి. నేను ఉన్నా లేకపోయినా మీ జ్ఞాపకాల్లో పెట్టుకోండి. ఇది మొక్కై వంగనది మరానుగా మారితే నరకాలే తప్ప వంగదు. మొక్కై వంగనది మొన్న ముక్కలు చేసి తలకాయ అడివరంలో కాల్చి, మిగతా శరీర భాగాల్లో ముక్కలుగా చేసి 3 సంచుల్లో నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టాడే కానీ భయపడిపోతున్నాడు. వాడిని అలా పెంచారు. వాడి ఇల్లు ఎక్కడా? కైలాసపురం. ఏమండి, ఒక విషయం చెప్తాను. మాస్ ఏరియాలో జీవించేవాళ్ళు వాళ్ళ పిల్లల గురించి బహు జాగ్రత్తగా ఉండాలి. రాత్రికి దొంగలు వచ్చి ఇల్లు దోచుకుంటారేమని కిటికీలు, ద్వారాలు, అన్ని గడియలు, అడ్డగడియలు, నిలువు గడియలు పెట్టి పండుకుంటారే మీ ఇంటి భద్రత కోసం. మీ పిల్లల భద్రత మీకు అవసరం లేదా? దానికి కిటికీలు లేవు, ద్వారబంధాలు లేవు, అడ్డ గడియలు లేవు, నిలువు గడియలు లేవు.
మామి అంటారు. ఏమ్మా, ఏం బంగారం ఈ మధ్యన అది వాడుతున్నారు. బంగారం అట, చెడిపోయిన బంగారం. అది రాగో ఇత్తడో ఇనుము, రోల్డ్ గోల్డ్. నువ్వు అనుకునే బంగారం కాదు అది. ప్రియుడేమో కైలాసపురం, ముక్కలైపోయిందేమో తాడి చెట్లు బలం. పక్కపక్క ఊర్లే. 4 సంవత్సరాలు ప్రేమ, పడకలు, డబ్బులు ఇవ్వటాలు, హోటల్కి తీసుకెళ్తాలు, సినిమాలకు తీసుకెళ్తాలు, బట్టలు కొనిపించుకోవటాలు. ఆడది మగాళ్ళకి బట్టలు కొంటది, మగవాడు ఆడదానికి బట్టలు కొంటాడు. ఏ దేనికి కొంటున్నావు? ఏమైనా పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేశారా వాళ్ళు? ఏమంటున్నాడు సొలొమోను? నీ బాల్య దినముల యందే నిన్ను పుట్టించిన దేవుడున్నాడే, జ్ఞాపకాలలో పెట్టుకో, ఎప్పుడు జ్ఞాపకాలలో పెట్టుకో, జ్ఞాపకాలలో పెట్టుకో. చిన్నప్పుడు భయపడలేదు కదండి, స్నేహితులతో తిరిగాను. ఇంత దారుణాలు లేవండి అప్పుడు. పిల్లలతో తిరిగాను. ఆటలాడాను. పాటలు పాడాను. ఇప్పుడు 76 సంవత్సరాలు. ప్రపంచం అతాకుతలం అయిపోయింది. పిల్లలు చెడిపోయారు. తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు. జాగ్రత్త. యేసు లేచాడు కదా మీకోసమే. లేచి ఎక్కడున్నాడో వెతకండి. దేవుడు మీకు దొరికే కాలం వస్తుంది. దేవుడు మీకు దొరుకుతాడు తప్పనిసరిగా, వెతికితే. గొర్రెను వెతకడానికి వెళ్ళాడు కనుక ఆ రాత్రి అరణ్యంలో ఒక గొర్రె కదా తప్పిపోయింది. 99 గొర్రెలు వచ్చేసాయి కదా. మనలా బతికించకుండా, సోమరితనం చూపించకుండా దొరికినంత వరకు వెతికాడండి ఆయన. అందుకే బైబిల్లో యెషయా గ్రంథం చివరిగా, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం, కన్న తండ్రి అయిన దేవుడు మీకు దొరికే కాలమందు ఆయనను వెతకుడి, ఆయనను వెతకుడి. దొరికే కాలం ఉంటాయి. మామిడి పళ్ళు దొరికే కాలం ఎండాకాలం. మామిడి పళ్ళు అన్ని కాలాల్లో దొరకవు. అసలు సిసలైన ఒరిజినల్ మ్యాంగో ఫ్రూట్ కావాలంటే అది సమ్మర్లోనే కాస్తాయి, అతి రుచికరంగా. మరి మిగిలిన ఫ్రూట్స్ యాపిల్, బత్తాయి, నారింజ వింటర్, చలికాలం, అప్పుడు దొరుకుతాయి ఆ పళ్ళు. కొన్ని చేపలు సంవత్సరంలో ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. అవి వాటికి కాలం రావాలి. ప్రకృతిలోనే కాలాలు నిర్ణయిస్తే ఆ కాలాలు ప్రకారంగా ప్రకృతి నీ కొరకు ఫలిస్తే, ఏవన్నీ నీ కొరకు సృష్టించాడో నీ కన్న తండ్రి, వాటిని స్మరణకు తెచ్చుకోక తినడానికి నిన్ను, పండడానికి చెట్లను దేవుడు కలిగించి నీకిస్తే, నువ్వు పూర్తిగా అన్నీ తినేసి ఏ కాలంలో వచ్చిందైనా విడిచిపెట్టకుండా తిని 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 దేవుణ్ణి మర్చిపోయావు. అవునా? ఇది మీకు న్యాయమా? అది నేను అడుగుతున్నాను. నా దగ్గర ఉన్న ఈ మందను నేను కాచుకుంటున్నాను, జాగ్రత్తగా కాస్తున్నాను. అందుకే దేవుడు మంద కాపరిగా నాకు బాధ్యతలు అప్పగించాడు కనుక ఆ కాపరిగా నేను మిమ్మల్ని కాస్తూనే ఉంటాను. మీ దగ్గర డబ్బులు దండుకోవటానికి కాదు. నా పిల్లల్ని నేను పరలోకానికి తీసుకెళ్ళాలి. నా పిల్లల్ని నా దేవుని వైపు తిప్పాలి. నా పిల్లల్ని ఆరోగ్యాన్ని కాపాడుకునేటట్టుగా నేను అనేక సంగతులు చెప్పాలి. ఇవన్నీ ప్రతి వాక్యోపదేశకుడు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇవి మనస్సులో పెట్టుకొని మీ కింద మీ మాట వింటున్న మీ పిల్లలైన వారందరికీ ఇలాంటి బోధే చేయాలి. గాడ్ బ్లెస్ యూ.